హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను రెగ్యులర్గా మా ఇంట్లో ఫిష్ పులుసు ఎలా చేస్తానో మీకు ఒకసారి అయితే చూపిస్తాను. ఈ రెసిపీ నేనైతే సండే షూట్ చేశానండి, బట్ నాకు పోస్ట్ చేయడానికి కుదరలేదు. కూడా ఒకసారి ఇంట్లో నా స్టైల్, తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేసిన రోజు కంటే నెక్స్ట్ డే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు తీసుకోండి. మెంతులు ఎక్కువగా వేసుకుంటే చేదొస్తుంది, చూసి వేసుకోండి. నెక్స్ట్ దాంట్లోనే 3 లవంగాలు వేసుకొని ధనియాలు, జీలకర్ర, మెంతులు పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకొని అవి చల్లారాక మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని దాన్ని డైరెక్ట్ స్టవ్ పైన పెట్టేసి ఉడికించేసుకోండి. ఇలా ఉడికించేసుకోవడం వలన నార్మల్గా కట్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసి ఫ్రై చేయడం కంటే ఇలా డైరెక్ట్ ఉడికించుకోవడం వల్ల ఫిష్ కర్రీకి మరింత టేస్ట్ అన్నది యాడ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఆనియన్ ఇలా కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత దీంట్లో పైన బ్లాక్ మొత్తం తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లోనే 3 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుని మిక్సీ వేసేసుకొని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్లో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. నేనైతే 1/2 kg వరకు అయితే ఫిష్ పీసెస్ అయితే తీసుకున్నాను. దానికి మెజర్మెంట్స్ అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను. నెక్స్ట్ దాంట్లోనే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1/2 kg కర్రీకి నేనైతే 3.5 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం అయితే తీసుకున్నాను. నెక్స్ట్ దాంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా 1/2 అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోండి. ఈ ఫిష్ పులుసులో చింతపండు కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, బట్ మీ టేస్ట్కి తగినంత చూసుకుని మీరైతే వేసుకోండి. మనం ముందుగా మసాలాలన్నీ యాడ్ చేసుకున్నాం కదా, దాంట్లోనే 2 స్పూన్స్ వరకు మనం తీసుకున్న చింతపండు పులుసు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మనం ఫ్రై చేసినప్పుడు ముక్క అనేది అడుగంటకుండా చాలా బాగా ఫ్రై అవుతుంది. 1/2 అవర్ పాటు మూత పెట్టేసి ఆ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకోండి. ఈ ఫిష్ కర్రీ కోసం కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మనకి ఫిష్ పీసెస్ అన్నవి బాగా ఫ్రై అవుతాయి, ముక్క విరగకుండా ఉంటుంది. ఇలా తీసుకున్న ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఫిష్ కర్రీకి మనకి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన మెంతులు, ధనియాలు, జీలకర్ర నెక్స్ట్ దాంట్లోనే 1/2 కప్పు వరకు ఆనియన్స్ యాడ్ చేసుకుని 3 మిర్చి కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో కొంచెం బిర్యానీ పువ్వు వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఫిష్ కర్రీలో ఖచ్చితంగా ఈ బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వేయడం వల్ల టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా అది వేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేయండి. 2 మినిట్స్ తర్వాత అన్నీ కంప్లీట్గా ఫ్రై అయిపోయి ఉంటాయి. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా మసాలా పులుసు యాడ్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒకటిగా ఇలా ప్యాన్ మొత్తం వేసుకున్న తర్వాత కలపకుండా అలానే మూత పెట్టేసి ఒక 2 or 3 మినిట్స్ పాటు ఉడికించుకోండి. నెక్స్ట్ మూత తీసి ఒక సైడు ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయండి. నెక్స్ట్ ఇలా ఒక సైడు ఉడికిపోయిన ఫిష్ పీసెస్ని మరో సైడు టర్న్ చేసుకొని 2 or 3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి అలాగే వదిలేయండి. నెక్స్ట్ 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఫిష్ పీసెస్ అనేవి 2 సైడ్స్ ఫ్రై అయిపోయి ఉంటాయి. ఇలా ఫ్రై అయిన ఫిష్ పీసెస్లో మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న
హాఫ్ మసాలా కూడా వేసేయండి. నెక్స్ట్ దాంట్లోనే మనం ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ కూడా వేసేసి నెక్స్ట్ దాంట్లోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ని చింతపండు పులుసు కూడా దాంట్లోనే యాడ్ చేసేసి ఒకసారి బాగా స్పూన్తో మెల్లిగా అలా తిప్పుతూ ఉండండి. స్పూన్తో కాకుండా ప్యాన్తోనే ఇలా డైరెక్ట్ తిప్పడం వల్ల పీసెస్కి పులుసు అనేది బాగా పట్టేస్తుంది. ఇలా పులుసు ముక్కలకి బాగా పట్టేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చేసి మీకు సాల్ట్ సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించేసుకోండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి బాగా ఒకసారి మళ్ళీ మెల్లిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఇంకో 3 మినిట్స్ పాటు ఇంకొంచెం ఉడకనియండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ ఫిష్ పులుసు అనేది మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా నార్మల్గానే టేస్ట్ బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని అదే ఫిష్ కర్రీలో కరివేపాకుని రెమ్మలతో సహా వేసేసుకుని మూత పెట్టేసేయండి. ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఫిష్ కర్రీకి మరింత ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ చేస్తుంది. ఇక కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో ఇంకా మీ రిలేటివ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.